ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇది స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే యాక్సెస్ అయితే మనకి ఇవ్వలేదు, ఇంకైతే పూర్తిగా డెవలప్మెంట్స్ కూడా రాలేదన్నమాట. యాక్చువల్గా అందుకని వాళ్ళు కూడా యాక్సెస్ కూడా ఇప్పుడు కూడా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, లోన్కి యాక్సెస్ ఇవ్వలేదు, అందుకని మనం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ కానీ ఇదొక్కడి చోట కాకుండాను 2-3 ప్లేసుల్లో కూడా స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, అది కూడా మనం చూస్తానికి ప్రయత్నిద్దాం డెఫినెట్గా. ఇది మనం ఇప్పుడు మీర్ఖాన్పేటలో ఉన్నాము. మీర్ఖాన్పేటలో కూడా ఏంటంటే ఇప్పుడు మనకి రైతులకి గవర్నమెంట్ కొన్ని ఏకర్స్ ఇచ్చేసి 60-40 రేషియోలో కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఆ రైతులకి పరంగా 60% ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన ఈ ప్లాట్స్ కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తున్న ఒక వెంచర్ని మనం సుమారుగా మనం చూడవచ్చు. ఇది పూర్తిగా డెవలప్ చేసేసి ఎవరైతే ఈ ఫార్మాసిటీ కోసము కానీ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి కాంపన్సేషన్గా ఇందులో ఈ వెంచర్ రాబోతుంది. ఇది ఆల్మోస్ట్ 600 ఏకర్స్ అంటున్నారు. ఈ ఏరియా చూడండి ఎంత బ్రాడ్గా ఉందో. మనకి మామూలుగా మెయిన్ రోడ్డే చూసుకుంటే ఆల్మోస్ట్ 150 ఫీట్ రోడ్డు ఉంది. ఇది బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఇది మీర్ఖాన్పేట దగ్గరే అనమాట. విత్ అన్ని ఫెసిలిటీస్తో రాబోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఈవెన్ రోడ్స్ కూడా ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఎవ్రీ రోడ్ కూడా ఏంటంటే విత్ డిజిగ్నేషన్ ఆఫ్ ది రూట్స్, ప్లాట్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా చక్కగా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. అంటే యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది రైతులు కూడా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఈ విధంగా ముందుగా డెవలప్ చేసి ఇస్తే కూడా ఏంటంటే రైతులకు కూడా ఏంటంటే చాలా వరకు భరోసా అనేది గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది డెఫినెట్గా. ఈ విధంగా కూడా ఏంటంటే ఒక వెంచర్ గురించి మనం చెప్పుకున్నాము. అది పూర్తి వివరాలు మనం త్వరలో మళ్ళీ ఇంకో వీడియోలు చెప్తాము. ఇది రోడ్స్ 150 ఫీట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల 33 ఫీట్ కూడా ఉన్నాయి. కొన్ని లెవెలింగ్ కూడా చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ డిగ్గింగ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ పవర్ సిస్టమ్ కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల అంటే అమెజాన్ డేటా సెంటర్ పక్కన దగ్గరే అనమాట. ఇదంతా మీర్ఖాన్పేట కింద వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది మొత్తం. ఇదంతా పూర్తిగా డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతులు కూడా ఇక్కడ ఉండటానికి స్థావరాలు వాళ్ళ యొక్క హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. మనం ఇప్పుడు యాక్చువల్గా అమెజాన్ డేటా సెంటర్ దాటిన తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కూడా మీర్ఖాన్పేట మేజర్ రెవెన్యూ డివిజన్లోకి వస్తుంది. ఇట్లానే ఇక్కడే మనకి మీర్ఖాన్పేటలోనే బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ అని చెప్పాము. బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ 56 ఎకరాల్లో ఇప్పుడు మనకి చూపిస్తుంది. ఇప్పుడు ఇటువైపు మనం చూసుకుంటే ఏంటంటే 56 ఎకరాల్లో షెడ్ ఇప్పుడు అంతా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పోల్ చూశారు. ఈ పోల్ రైట్ సైడ్ 56 ఎకరాల్లో మనకు వర్క్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది పూర్తిగా టైం పట్టవచ్చు కొంచెం. ఇక్కడే మెయిన్ ఏంటంటే ఇదే ప్లేస్ దగ్గర ఈ ఏరియాలో టోటల్గా పెద్ద సర్కిల్ ఏర్పాటు పడబోతుంది. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది అనమాట. అంటే మనం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేలాకంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ ఫైనల్ స్టాప్ అనమాట. ఇక్కడ మెట్రో అన్నమాట. ఇది ఫ్యూచర్ సిటీకి ఇది మెట్రో అవబోతుంది అనమాట. అంటే కనెక్టివిటీ పరంగా ఫ్యూచర్ సిటీని ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో చేసిందనమాట. ఇదే ప్రాంతంలో కూడా ఏంటంటే మెట్రోతో పాటు 330 ఫీట్ రోడ్డు ఇక్కడ నుంచి ఏంటంటే రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబరు 12 కార్డ్ నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 కార్డ్ నుంచి ఇక్కడ మీర్ఖాన్పేట మీదుగా ఇదే ప్రాంతం మీదుగా 330 ఫీట్ రోడ్డు అప్ టు ఆకుతోటపల్లి వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది మేజర్ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అనమాట. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చీఫ్ మినిస్టర్ గారిని తీసుకొని దీనికి
దీనికి సంబంధించిన అభివృద్ధి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే దీనికి డిపిఆర్ కూడా రాబోతుంది తొందరగా. టెండర్స్ కూడా ఏంటంటే మార్చి 21st ఓపెన్ అవబోతుంది దీనికి సంబంధించిన టెండర్స్. ఏది ఇప్పుడు 330 feet రోడ్డుకి సంబంధించిన టెండర్స్ కూడా ఇది 2 ఫేజ్గా డెవలప్ చేయబోతున్నారు. ఫేజ్ 1 అప్ టు బీకాన్పేట వరకు. ఇక్కడి నుంచి రెండో ఫేజ్లో ఇక్కడ వరకు 19.2 acres, ఇక్కడి నుంచి మళ్ళీ 23 acres 2 acresలో కూడా అప్పుడు ఆకుతోటపల్లి వరకు. అంటే ఆకుతోటపల్లి అంటే ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద రీజనల్ రింగ్ రోడ్ అనమాట. అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ అథారిటీలో కూడా ఏంటంటే సరిహద్దులుగా మనం నిర్ణయించి చూసుకుంటే ఏంటంటే ఒకవైపు శ్రీశైలం హైవే, రెండో వైపు అది నేషనల్ హైవే 765, ఇంకో వైపు నాగార్జున సాగర్ హైవే, దట్ ఈస్ స్టేట్ హైవే 2 SH2 అనమాట. అది ఈ మధ్య అదర్ సైడ్ ఏంటంటే ఓఆర్ఆర్, ఇటు సైడ్కి వచ్చేలాగే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ ఎక్కువ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ ఇటువైపుకి వస్తే ఏంటంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన మాత్రం సెక్టర్స్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ ఈ రోడ్డుకి 200 feet రోడ్డుకి ఇటువైపు రాబోతున్నాయి అనమాట. అది ఏ విధంగా ఎక్కడెక్కడ ఇంకా రాబోతున్నాయి అనేది కూడా మనం ఇంకా కోర్ సెక్టర్లో వెళ్దాము మనము. ఇక్కడైతే మాత్రము ఈ పెద్ద సర్కిల్ ఇక్కడ అనేది మేజర్ జంక్షన్ అవబోతుంది ఫ్యూచర్లో. ఇది హార్డ్ జంక్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 330 feet రోడ్డు ఇక్కడ రాబోతుంది. అది దీని పేరు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది పేరు పెట్టడం జరిగింది. అది రియల్లీ వెరీ గ్రేట్ అప్రిషియేషన్ అనమాట. అంత ప్రెస్టీజియస్కి ఆయన పేరు పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనేది చాలామంది చెప్పుకుంటున్నారు. దీన్ని అందుకని ఏంటంటే ఈ 330 feet రోడ్ని చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో డిపిఆర్ కానీ పనులు మాత్రం చాలా చక్కచక్క జరుగుతున్నాయి అనమాట. ఏది 330, ఎందుకంటే ఇది మేజర్గా ఏంటంటే ఎప్పుడైతే ఇది డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా రోడ్ కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 200 feet రోడ్డు అప్ టు యాచారం వరకు వెళ్తుంది అనమాట. యాచారం మళ్ళీ కోర్ ఏరియాలో కూడా ఏంటంటే మనం కొంచెం ముందుకెళ్ళి బీర్కాయపేట నుంచి రైట్ సైడ్ మనం తీసుకుంటే కుర్మిద్ద, నానల్ నగరు, దెన్ మేడిపల్లి, ఈ ఏరియాస్లో మనకి కోర్ ఏరియాస్ అనమాట. యాక్చువల్గా అది నియర్ అబౌట్ ఇనిషియల్గా వాళ్ళు తీసుకుంది 14,000 acresలో తీసుకున్నారు. ఆ ఏరియాస్లోనే తీసుకున్నారు గవర్నమెంట్. దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు కోర్ ఏరియాని పెంచుతూ 30,000 acresలో ఫ్యూచర్ సిటీ రాబోతుంది. దీన్ని ప్రస్తుతం FCDA అనేది అథారిటీ అనేది ఒకటి సపరేట్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ అథారిటీకి కూడా ఏంటంటే చైర్మన్గా చీఫ్ మినిస్టర్ గారే చైర్మన్గా ఉంటున్నారు. దీన్ని వైస్ చైర్మన్గా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉంటున్నారు. మెయిన్ CEO కూడా ఎంప్లాయ్ చేయబోతున్నారు. వీళ్ళు కాకుండా కూడా ఏంటంటే 9 members ఉంటున్నారు ఇందులో. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో పాటు HMDA కమిషనర్ కానీ, DTCP కమిషనర్ కానీ, ఇక వ్యవసాయకు సంబంధించిన, ఫారెస్ట్కి సంబంధించిన, రెవెన్యూకి సంబంధించిన, అంటే అన్ని డిపార్ట్మెంట్లు, మేజర్ డిపార్ట్మెంట్ మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కార్యదర్శుల్ని ఇందులో మెంబర్గా చేసేసి చాలా ఫాస్ట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని పట్టాలు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా వర్క్ అకౌంటబిలిటీ అనేది చాలా పెంచారు. ఎవ్రీ 15 days ఒక మీటింగ్ ఇది కంపల్సరీ జరగాలి. నెలకు 2 సార్లు మీటింగ్ జరిగి ప్రోగ్రెసివ్గా ఏమేమి అప్డేట్స్ అనేది చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వాలనేది చీఫ్ మినిస్టర్ గారి డైరెక్టివ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుంది అనేది ఈ FCDA గురించి చెప్తున్నారు. FCDAలో కూడా ఏంటంటే 7 మండలాల్లో ఇప్పుడు 56 గ్రామాలు అన్నమాట. దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది 12th Marchకి. అది జీవో నెంబర్ 69 అనమాట. జీవో నెంబర్ 69లో మీరు కాంటెంట్ మళ్ళీ ఇంకో వీడియో ఇప్పుడు ఫర్దర్గా చెప్తాను ఏంటి అనేది.